ఈరోజే ఫస్ట్ టైం మాట్లాడబోతున్నాడు. మాటల్లో అరంగేట్రం ఈరోజు చేస్తున్నాడు. సో లెట్ హిమ్ టాక్. ఊరు చూడడానికి వచ్చినాడు, ఊరి గురించి తెలుసుకుంటాడు. ఊరిని ఏడడానికి వచ్చినాడు, ఆది గురించి ఊరికి తెలిసేలా చేస్తాడు. రామ్ చరణ్ నుంచి ఒక 70 పిక్చర్లో ఒక హీరో యాక్ట్ చేసిన తర్వాత ఎలా యాక్ట్ చేస్తావు, డాన్స్ కానీ, ఫైట్ కానీ, డైలాగ్ కానీ, ఎమోషన్ కానీ, ఫస్ట్ పిక్చర్ నుంచి చిరుత కాదు, తిరుపతి కాదు, పెద్ద పులి అది అనయా స్టార్ట్ చేశాడు. అన్నయ్య పేరుని తగింతలు చేయగలిగే వ్యక్తి రామ్ చరణ్. ఇంకా పవన్ కళ్యాణ్ చిరంజీవి గారిలో లేని అడ్వాంటేజెస్ ఉన్నాయి తనకి. ఇండస్ట్రీకి దొరికిన ఒక ఆనిముత్యం. చరణ్ కూడా అంతే, అంతే మాత్రం వేట సాలిడ్ గా ఉంటుంది. మెగా స్టార్ వద్దు, పవర్ స్టార్ వద్దు, ఓన్లీ మెగా పవర్ స్టార్. చిరంజీవి గారు ఎందుకు పెట్టారో తెలీదు, రామ్ చరణ్ తేజ్ అని ఆంజనేయ స్వామి పేరు పెట్టారండి చరణ్ కి. ఎగ్జాక్ట్ గా ఆంజనేయ స్వామి. తన బలం ఏంటో తనకి తెలీదు, తనకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో తనకి తెలీదు, ఆ ఫ్యాన్స్ తన కోసం ఎలా చచ్చిపోతారో తనకి తెలీదు. నీకింత బలం ఉంది, నీ వెనకాల ఇంత బలగం ఉంది అని మేము చెప్పాలి. హనుమంతుడు, ఆంజనేయ స్వామి, రామ్ చరణ్ మై బ్రదర్. నా ప్రాణం కంటే ఎక్కువ నేను నెంబర్ 1 గా చూడాలనుకున్న నా హీరో. ఒక హీరోగా నేను చెప్తున్నాను, నేను చరణ్ ఫ్యాన్. నాకు చరణ్ అంటే పిచ్చి. నాకు మెగాస్టార్ తర్వాత నాకు చరణ్నే చూడాలని ఒక ఆశ. Well, if you ask me which half Charan is, this or this, I would say it's the left half because my heart is right there. దేవుడికి ధన్యవాదాలు చెప్తున్నాను. 200 రోజులు నా బ్రదర్తో కూర్చొని గడిపే క్షణాలు నాకు ఇచ్చినందుకు. తెలుగు ఇండస్ట్రీకి గర్వం ఈ మగధీర. చరణ్ కూడా 100 సినిమాలు కీర్తే కడుపును తీసుకుంటూ మళ్ళీ పుడతావురా బైరావా. చరణ్ 2వ సినిమా మగధీర చేసినప్పుడు నేను చూసి ఒక రకంగా జలస్ ఫీల్ అయ్యాను. ఎవరైనా సరే చిరంజీవి నువ్వేం సాధించావు అంటే అఫ్ కోర్స్ నా అభిమానులు నన్ను ఎప్పుడు అంటుంటాను, వాళ్ళు లేనిదే నేను లేను, నేను లేనిదే వాళ్ళు లేరు. కానీ నా అభిమానుల సమక్షంలో అనాలనిపిస్తుంది, ఏమి సాధించావు అంటే రామ్ చరణ్ సాధించాను. వీడు అని ఎప్పుడన్నా చాలా తక్కువ సార్లు అన్నాం. వీడు నా తమ్ముడు లాంటి, వీడు నా తమ్ముడు. మా అన్నయ్య నాకు తండ్రి, మా వదిన నాకు తల్లి. వీడు గొప్ప విజయాలు సాధించాలి. ఎందుకంటే రామ్ చరణ్ నేను ఎప్పుడు అతిశయం చూడాల. ఎప్పుడు ఎన్ని విజయాలు వచ్చినా, ఎన్ని అపజయాలు వచ్చినా కుంగిపోలా. తన పని తను చేసుకుంటాడు, వీళ్ళు ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు తప్ప పెద్ద ఏం పట్టించుకో. నాకు అందుకు నచ్చుతాడు రామ్ చరణ్. అలాంటి వ్యక్తికి విజయాలు వరించి వస్తాయి ముందు ముందు. హ్యాట్స్ ఆఫ్ టు రామ్ చరణ్. When your father is a mega star and when your baba is a power star, అరేవా మీరు ఆపితే నేను మాట్లాడతా, ఓకేనా? తండ్రి మెగా స్టార్, బాబాయ్ పవర్ స్టార్, మరి మనోడు మెగా పవర్ స్టార్ కాబట్టి హీఈస్ ఎ సూపర్ డూపర్ టాలెంట్.
ఈ మధ్యకాలంలో వరుసగా హిట్ల మీద హిట్లు కొడుతున్నాడు. గాలిని అడ్డుకోగలమండి, సునామీని ఎవడు అడ్డుకోగలడండి? భగవంతుడు చేయి చూపిస్తే ఆగుతారు కాసేపు వాళ్ళండి. చేయి చూపించినా కూడా ఆగరేమో తెలియదండి. ఇండియాలో ఉన్న హీరోలందరిలోనూ బెస్ట్ బైసెప్స్ చరణ్వి అండి. చిరంజీవి గారి జన్మ సార్థకమైంది కొడుకుంటున్నాను. రామ్ చరణ్ మగధీర తర్వాత హీరో, రంగస్థలం తర్వాత అద్భుతమైన నటుడు. ఎంటర్ క్రెడిట్ గోస్ టు యూ. అన్న చనిపోయిన తర్వాత ఆ బాధని కళ్ళల్లో చూపిస్తాడండి. అట్లా శవాన్ని వాటేసుకుని జూనియర్ ఎన్టీఆర్ గారు రామ్ చరణ్ మైండ్ బ్లోయింగ్. राम चरण was killing. राम चरण was the best. राम चरण का राम वाला अवतार बहुत. ఇండియాలో ఉన్న హీరోలందరిలోనూ బెస్ట్ బైసెప్స్ చరణ్వి అండి. చిరంజీవి గారి జన్మ సార్థకమైంది కొడుకుంటున్నాను. రామ్ చరణ్ మగధీర తర్వాత హీరో, రంగస్థలం తర్వాత అద్భుతమైన నటుడు. ఎంటర్ క్రెడిట్ గోస్ టు యూ. అన్న చనిపోయిన తర్వాత ఆ బాధని కళ్ళల్లో చూపిస్తాడు.